So this is your Venkataramana. You already knew that. సో మనం ద గైడ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు నుంచి పర్టికులర్గా ఏపీ టెట్ అండ్ డిఎస్సి మీద మా సిబ్బంది మా స్టాఫ్ మొత్తం కూడా దాని మీద వర్క్ చేస్తున్నారండి. సో పర్టికులర్గా ఏపీ టెట్ అండ్ డిఎస్సి మీద కొద్దిగా ఒక అవగాహన కోసం టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి మరియు టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా కొన్ని వీడియోస్ చేయడానికి సో మా స్టాఫ్ మొత్తం కూడా దాని మీద కొద్దిగా వర్కౌట్ చేస్తున్నారు. కాబట్టి సో ఈరోజు పర్టికులర్గా ఈ గైడ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఒక టాపిక్ని మీ ముందు డిస్కస్ చేయడానికి సో ఆ టాపిక్ ఏంటంటే పర్టికులర్గా మ్యాథమెటిక్స్లో కొన్ని టాపిక్స్ని నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. సో బిఫోర్ దట్ దానికంటే ముందు మ్యాథమెటిక్స్లో ఉండేటువంటి సిలబస్ ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే సిలబస్ మ్యాథమెటిక్స్ సిలబస్ అనేది ఎయిదర్ ఏపీ టెట్ 1 కానీ ఆ టెట్ 2 కానీ ఆ డిఎస్సి కానీ ఎయిదర్ ఎస్జిటి ఆర్ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అనేది మ్యాథమెటిక్స్కి మ్యాక్సిమం సిమిలర్గానే ఉంటుంది. సో ఆ సిలబస్ను కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈరోజు. సో దానికంటే ముందు ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ పర్టికులర్గా ఎస్జిటి స్టూడెంట్స్ అయితే ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాక్సిమం ఉంటారు. సో ఫ్రమ్ ఐ థింక్ సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ ఆర్ అదర్వైజ్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ సో ఇలాంటి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా ఈ మ్యాథమెటిక్స్లో అంటే టెట్లో కానీ లేదంటే ఎస్జిటిలో కానీ ఉండేటువంటి మ్యాథమెటిక్స్ని స్కోర్ చేయడానికి సో మా ఛానల్ నుంచి మేము ప్రత్యేకంగా ఒక వర్కౌట్ చేసి మీకు కొన్ని టిప్స్ కానీ లేదంటే కొన్ని ఎక్సర్సైజెస్ కానీ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేమందరం రెడీగా ఉన్నామని చెప్పడానికి ఇది ఒక అవకాశం అని చెప్తున్నాం సార్. సో 1 minute. So actually this is the syllabus of our AP TET 1, TET 2 and DSC. So if you go clearly TET 1లో చూసుకున్నట్లయితే నంబర్ సిస్టమ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, జామెట్రీ ఉంటుంది, మెన్సురేషన్ ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్జీబ్రా కూడా ఉంటుంది. సో ఇట్లా ఒక 6 to 7 టాపిక్స్ మీకు ఏపీ టెట్ 1లో ఉంటాయి. నెంబర్ సిస్టమ్ అనేది ఉంటుంది, అర్థమెటిక్, జామెట్రీ, మెన్సురేషన్. ఇట్లా టెట్ 2లో కూడా ఇఫ్ యూ క్లియర్లీ గో వన్ మినిట్ ఓకే. సో టెట్ 2 ఇదంతా టెట్ 2 అండి, ఇదంతా కూడా టెట్ 2, ఇది కూడా నెంబర్ సిస్టమ్. ఇది డిఎస్సి ఎస్జిటిలో కూడా నెంబర్ సిస్టమ్ ఉంది. ఇఫ్ యూ గో ఫర్ టెట్ 1 అర్థమెటిక్ ఉంది, టెట్ 2లో అర్థమెటిక్ ఉంది, అలాగే డిఎస్సి ఎస్జిటిలో కూడా అర్థమెటిక్ ఉంది. సో టెట్ 1లో జామెట్రీ ఉంది, అలాగే టెట్ 2లో జామెట్రీ ఉంది, ఎస్జిటిలో కూడా జామెట్రీ ఉంది. సో ఏపీ టెట్ 1లో మెన్సురేషన్, ఏపీ టెట్ 2లో మెన్సురేషన్, అగైన్ ఏపీ డిఎస్సి ఎస్జిటిలో కూడా మెన్సురేషన్. అంటే ఏదైనా ఒక టాపిక్ని మనం బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్గా నేర్చుకుంటే అది టెట్ 1కి కానీ లేదంటే టెట్ 2 కానీ లేదంటే ఎస్జిటికి కానీ సో మనకి అన్ని ప్లేసులకి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక స్లైడ్ మీకు చూపిస్తున్నాను సార్. పర్టికులర్గా ఏపీ టెట్ 1, ఏపీ టెట్ 2 అండ్ డిఎస్సి. సో ఏపీ టెట్ 1లో మ్యాథమెటిక్స్కి ఉండేటువంటి స్కోర్ ఎంత అంటే ఇట్ ఈస్ అబౌట్ 24 మార్క్స్ మ్యాథమెటిక్స్కి ఉంటాయండి ఏపీ టెట్ 1 అండ్ టెట్ 2. అండ్ 6 మార్క్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి ఉండేటువంటి మెథడాలజీ మీద 6 మార్క్స్ ఉంటాయి. సో అంటే మనం 24 మార్క్స్ అనేవి పర్టికులర్గా ఈ 6 టాపిక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఏంటి అంటే 6 టాపిక్స్ ఫ్రమ్ నెంబర్ సిస్టమ్ ఆర్ అర్థమెటిక్ ఆర్ జామెట్రీ ఆర్ మెన్సురేషన్ ఆర్ సమ్ ఆఫ్ ద టాపిక్స్ లైక్ ఆల్జీబ్రా. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేసుకున్నట్లయితే మనకి 24 మార్క్స్ అనేవి మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో అంటే మనం ఈ టాపిక్ని చెప్పుకున్నప్పుడు ఆ ఒక్క టాపిక్ ఏపీ టెట్ 1, టెట్ 2, డిఎస్సికి ఉపయోగపడే విధంగా మనం నేర్చుకోవాలని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి సో టెట్ 1కి కానీ టెట్ 2కి కానీ ఉపయోగపడే విధంగా ఒక టాపిక్ని మీ ముందు అంటే నేను ఎక్సర్సైజ్ చేసి నేను వర్కౌట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక టాపిక్ని మీ ముందుకు ఉంచుతున్నాను సార్. ఆ టాపిక్కే మనకి నెంబర్ సిస్టమ్. సో టుడే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ అంటే యూ హ్యావ్ అన్ ఐడియా, అందరికీ ఒక ఐడియా ఉంటుంది. ఎస్ నెంబర్స్ అంటే మీకు తెలుసు, ఎస్ 1 2 3 4 5 ఓకే. సో 1 అనేటువంటి నెంబరు అంటే మీరు 1 అనేటువంటి నెంబర్ అంటే ONE 1 అంటాం. 2 అంటే TWO 3 అంటే THRE 3. సో ఇదంతా కూడా నెంబర్సే, 1 2 3 అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా నెంబర్సే. సో ఈ నెంబర్స్ని మనం రాయడానికి ఒక సింబల్స్ వాడుతూ ఉంటాం.
So the symbols what we are using are the digits what we are using for the numbers, those are called as digits or symbols. సో ఇక్కడ సింబల్స్ ఏంటండి, ఈ 0 1 2 3 ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా సింబల్స్ అండి. ఇవి దేనికి సింబల్స్ అంటే నెంబర్కి సింబల్స్ ఇవన్నీ. సో దోస్ ఆర్ కాల్డ్ నెంబర్స్ ఫ్రమ్ 0 to so on. సో 0 1 2 3 4 ఇవన్నీ కూడా నెంబర్స్ని సూచించేటువంటి సింబల్స్ లేదా డిజిట్స్ అంటాం. వీటిని ఏమంటాం అంటే మన తెలుగు భాషలో అంకెలు అంటాం, అంకెలు లేదా సంఖ్యలు అంటాం. సో ఇఫ్ యు సీ క్లియర్లీ ఫ్రమ్ 0 to 9, ఇక్కడ 0 నుంచి 9 వరకు ఈ నెంబర్స్ అన్నిటిని చూసినట్లయితే, ఈ డిజిట్స్ అన్ని చూసినట్లయితే, యూ కెన్ అబ్జర్వ్ దట్ ఈ 2 types ఆఫ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ 10 members. 10 నెంబర్స్లో, ఈ ఉండేటువంటి 10 నెంబర్స్లో 2 types ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, వన్ ఈజ్ ఈవెన్ నెంబర్స్, ఒకటి ఈవెన్ నెంబరు, రెండోది హార్డ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ని తెలుగులో ఏమంటామంటే సరి సంఖ్యలు అంటాం. సరి సంఖ్యలు లేదా ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక నెంబర్, ఎనీ నెంబర్, నాట్ ఓన్లీ 9 నెంబర్స్, ఇక 9 వరకునే కాదండి, ఏదైనా నెంబర్, ఇట్ ఈస్ అబౌట్ 900 or 1000 or 1 lakh or 2 lakh, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ నెంబర్ అయినా సరే అది 2 చేత డివిజిబుల్ పొందితే, ద నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2, ఏదైనా ఒక నెంబర్ 2 చేత కనుక డివిజన్ పొందితే ఆ నెంబర్స్ని ఏమంటామంటే సరి సంఖ్య అంటాం. ఏదైనా నెంబరు మీ ఇష్టం వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈజ్ 8, ఒకవేళ నెంబర్ 8 అనుకుంటే 8 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా? ఎస్, 2 4s are 8. సో 8 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి, సో 8 ఈజ్ ద ఈవెన్ నెంబర్. సో 9కి వద్దాం, 9 అనేది ఈవెన్ నెంబరా హార్డ్ నెంబర్ అనే ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది. సో 9 అనేది ఈవెన్ నెంబరా హార్డ్ నెంబరా అని చెప్పడానికి ఏం చేస్తామంటే 9ని 2తో డివిజన్ చేస్తాం. 9ని 2తో డివిజన్ చేయండి, 2 4s are 8, 1 ఈజ్ రిమైనింగ్. 9 మనం 9 అనే సంఖ్యని అది సరి సంఖ్య బేస్ సంఖ్య అని చెప్పడానికి దీన్ని 2 చేత భాగిస్తే 2 4 8 అవుతుంది, 1 మిగిలిపోతుంది. సో అంటే 1 మిగిలిపోతుంది కాబట్టి, అంటే పూర్తిగా డివిజన్ పొందలేదు కాబట్టి 9 అనేది సరి సంఖ్య కాదు. అంటే సరి సంఖ్య అంటే ఏంటి సార్? ఏదైనా నెంబర్, మీకు నచ్చిన నెంబర్, ఏ నెంబర్ అయినా సరే అది 2 చేత నిశ్శేషంగా భాగింపబడితే అది కంప్లీట్గా డివిజన్ చెందితే ఆ నెంబర్స్ని ఏమంటామంటే ఈవెన్ నెంబర్స్ అంటాం, లేదా సరి సంఖ్యలు అంటాం తెలుగులో. అండర్స్టాండ్? సో ఇక్కడ 0 అనేది కూడా సరి సంఖ్యేనా? మై క్వశ్చన్ ఈజ్ 0 1 2 3 4 5 6 7 8 9 వరకు ఒక నెంబర్స్గా మీకు రాశాను. ఇక్కడ ఇందులో సరి సంఖ్యలు ఏంటి అంటే, ఇందులో సరి సంఖ్యలు మీరు ఫైండ్ అవుట్ చేస్తే 2 ఈజ్ ద ఈవెన్ నెంబర్, 2 అనేది సరి సంఖ్య ఎందుకంటే 2 1 2, అండ్ 4 ఆల్సో ఈవెన్ నెంబర్, 4 ఎందుకంటే అది కూడా ఈవెన్ నెంబర్, 2 2s are 4, అండ్ 6 2 3s are 6, సో 6 కూడా ఈవెన్ నెంబర్, 8 2 4s are 8, 8 కూడా ఈవెన్ నెంబరే. సో 2 4 6 8 అండ్ 10 12 14 16 18 20 అంటే ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్కి ఒక బెస్ట్ టిప్ చెప్పాలంటే, ఏదైనా నెంబర్ యొక్క చివరి సంఖ్య లేదంటే చివరి డిజిట్, లాస్ట్ డిజిట్ కనుక 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే అవి సరి సంఖ్యలు అంతే. 1981 అంటే చివరి ఏముందంటే 81 అంటే 1 ఉంది. సో చివరి 1 ఉంది కాబట్టి అది సరి సంఖ్య కాదు, ఎందుకంటే 1981లో 2 అనేది కంప్లీట్గా డివిజన్ కాదు కాబట్టి. సో లాస్ట్ డిజిట్ కనుక 2 ఫ్యాక్టర్స్ అయి ఉంటే, అంటే లాస్ట్ డిజిట్ కనుక 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అయి ఉంటే అది ఏమవుతుందంటే ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇట్స్ ఏ కామన్ టిప్. ఇది ఒక చిన్న టెక్నిక్గా చెప్తున్నాం సార్. అయితే ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, ఆ డౌట్ని మీకు ఆల్రెడీ అడిగానండి. ఆ డౌట్ ఏంటంటే, ఈ 0 అనేది ఈవెన్ నెంబరా లేదంటే ఆడ్ నెంబరా అనే క్వశ్చన్. ఈ 0 ఈజ్ ద ఈవెన్ నెంబర్, ఇట్స్ మై క్వశ్చన్. 0 అనేది ఈవెన్ నెంబరా అండి? ఇది మా క్వశ్చన్. 0 అనేది ఈవెన్ నెంబరే. ఎట్లా సార్? ఇఫ్ 0 ఈజ్ డివిజిబుల్ బై 2, ఒకవేళ 0ని కనుక 2 చేత డివిజన్ పొందితే, 0ని కనుక 2 చేత డివైడ్ చేయండి, 0/2. 0 by anything ఈక్వల్ టు 0. దెర్ ఇస్ ఏ థంబ్ రూల్, మన మ్యాథమెటిక్స్లో ఒక థంబ్ రూల్ ఉంటుంది. 0 by anything, 0ని దేని చేత నువ్వు డివిజన్ చెందించినా ఇట్స్ ఏ 0. 0 by anything ఈక్వల్ టు 0. సో 0 by anything ఈక్వల్ టు 0 అనేటువంటి ఒక ప్రిన్సిపల్ని ఈ 0 అనేది సాటిస్ఫై చేసింది కాబట్టి 0 ఈజ్ ద ఈవెన్ నెంబర్. 0 అనేది ఎందుకు ఈవెన్ నెంబర్ అంటే 0 by anything ఈక్వల్ టు 0. ఎనీథింగ్ ప్లేస్లో ఇక్కడ 2 పెట్టాను.
సో 0/anything అంటే ఇక్కడ 2, ఎనీథింగ్ ఈజ్ నథింగ్ బట్ 2. ఇక 2 చేత డివిజిబుల్ పొందుతుందా లేదా అని చూస్తున్నాను. 0/2 = 0 అంటే రిమైండర్ ఏమి లేదు అక్కడ. సో 0/anything = 0 అనేటువంటి ఒక ప్రిన్సిపల్ని, ఒక థంబ్ రూల్ని అది పాటించింది కాబట్టి, సాటిస్ఫై చేసింది కాబట్టి 0 అనేది కూడా మనకి ఏ నెంబర్ వస్తుందండి? ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఈవెన్ నెంబర్ అంటే అందరూ తెలుసుకోవాలి. ఈవెన్ నెంబర్ అంటే ఏదైనా సంఖ్య 2 చేత నిశ్శేషంగా భాగింపబడితే ఆ సంఖ్యను ఏమంటామంటే ఈవెన్ నెంబర్ అంటాం. 0 అనేది కూడా ఈవెన్ నెంబరే, ఎందుకంటే 0/anything = 0 అండ్ anything/0. anything/0 = undefined. x/0. ఎనీథింగ్ అంటే ఇక్కడ x అనుకున్నాను, లేదంటే y అనుకున్నా, ఏదో అనుకోండి. anything/0 = indefined. బట్ 0/anything = 0. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఓకే, సో ఈవెన్ నెంబర్స్ అంటే అదండి. ఈవెన్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 సచ్ యాజ్ 2, 4, 6, 8, 10 ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఈవెన్ నెంబర్స్. అంటే సరి సంఖ్యలు అంటే ఏదైనా సంఖ్య 2 చేత నిశ్శేషంగా భాగింపబడితే ఆ సంఖ్యలను ఏమంటామంటే సరి సంఖ్యలు అంటాం. 0 అనేది కూడా సరి సంఖ్యయే. సరి సంఖ్యను గుర్తించడానికి మనం పాటించేటువంటి చిన్న టిప్ ఏంటంటే, ఏదైనా ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ 2, 3, 4, 6, ఈ నెంబర్లో లాస్ట్ డిజిట్ కనుక 2 చేత డివిజిబుల్ పొందితే ఆ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. 2, 3, 4, 6, ఎస్, ఇట్ ఈస్ ఏ ఈవెన్ నెంబర్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈజ్ 1, 3, 4, 7, ఒకవేళ 1, 3, 4, 7 ఉంది, ఇది ఈవెన్ నెంబరా? 7 అనేది లాస్ట్ డిజిట్ 7 కాబట్టి 7 అనేది 2తో డివిజిబుల్ పొందదు కాబట్టి ఇది 1, 3, 4, 7 అనేది ఈవెన్ నెంబర్ కాదు. ఓకే, సో ఇది ఈవెన్ నెంబర్. ఓకే, నెంబర్స్ అనేవి 2 టైప్స్ అని చెప్పాను. ఒకటి సరి సంఖ్య, రెండోది ఏంటంటే బేసి సంఖ్య. ఆ బేసి సంఖ్యను ఏమంటామంటే ఇంగ్లీష్లో హార్డ్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ఈవెన్ నెంబర్స్లో ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చానండి. దెన్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్? ఈవెన్ నెంబర్లో స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటండి? యాక్చువల్ నెంబర్స్ అంటే మనం 0 నుంచి చెప్పాము. ఇట్స్ ఫ్రమ్ 0 to 9 or 10 or 11 వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇందులో ఉండేటువంటి స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటండి? 0 is the smallest even number. 0 is the smallest even number. 0 అనేది స్మాలెస్ట్ ఈవెన్ నెంబరు. దాని తర్వాత 2 అనేది 4, 6, 8, 10 ఇవన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్స్లోకి వస్తూ ఉంటాయి. అండర్స్టాండ్? అండ్ నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆడ్ నెంబర్స్. జనరల్లీ వాట్ ఈజ్ కాల్డ్ హార్డ్ నెంబర్? హార్డ్ నెంబర్స్ అంటే ఏంటి? ఇది ఒక డౌట్ అందరికీ. హార్డ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే తెలుగులో దీన్ని బేసి సంఖ్యలు అంటాం. ఇది పర్టికులర్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్తున్నాను సార్. ఈ క్లాస్ అనేవన్నీ కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి, ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ ద నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. సో మీరు మ్యాథ్స్ని కరెక్ట్గా నేర్చుకోవాలంటే దేర్ ఇస్ ఎ పాయింట్, పర్టికులర్గా ప్రతి ఒక్కరికి ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. మ్యాథ్స్ నేర్చుకుంటే మిగతా సబ్జెక్ట్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. ఐఎమ్ ష్యూర్ దట్ if you learn mathematics in a interesting mode, definitely you can learn all the subjects in a very interesting, no doubt it. సో ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు మ్యాథమెటిక్స్ అంటే నేను ఎందుకు ఇష్టపడుతున్నాను? బికాజ్ ఆఫ్ మై బ్రదర్ హూ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. సో నాకు బ్రదర్ ఉన్నాడు, గోపి అని. తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తను చిన్నప్పటి నుంచి నాకు మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినప్పటికీ నేను మ్యాథ్స్ని కొద్దిగా చాలా హ్యాపీగా నేర్చుకుంటాను. సో మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ టు లెర్న్ మోర్ ఎఫెక్టివ్లీ ఇన్ ద మ్యాథ్స్ని మీరు బాగా నేర్చుకుంటే ఇది మీకు మిగతా సబ్జెక్ట్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు బాగా నేర్చుకోవాలి, ఎందుకంటే నేను కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని చెప్పడానికి ఇది ఒక చిన్న టెక్నిక్గా చెప్తున్నాను సార్, అంతకు మించేం కాదు. సో హార్డ్ నెంబర్స్ అంటే చెప్తున్నాను. హార్డ్ నెంబర్స్ అనేవి ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. అంటే ఏదైనా ఒక నెంబరు 2 చేత డివిజన్ పొందదు. అటువంటి నెంబర్స్ని ఏమంటామంటే హార్డ్ నెంబర్స్ లేదా బేసి సంఖ్యలు అంటాం. ఏదైనా నెంబర్ అంటే మీకు పైన కొన్ని నెంబర్స్ రాసాం, ఫ్రమ్ 0 to 9 వరకు రాసాం. ఇందులో ఏదో ఒక నెంబర్ తీసుకోండి. 9 అనే నెంబర్ని తీసుకున్నాను నేను. ఈ 9 అనే నెంబర్ని ఒకవేళ 9 అనే నెంబర్ని ఓకే మనం 9 నెంబర్ని 2 చేత డివిజన్ పొందాం అనుకోండి. 2 4s are 8. సో రిమైనింగ్ 1. 9లోంచి 8 తీసేస్తే 1. సో
9 అనే నెంబరు, ఈ 9 అనే సంఖ్య 2 చేత నిశ్శేషంగా భాగింపబడలేదు. అంటే 1 అనేది మిగిలిపోయింది కాబట్టి, అంటే ఏదైనా ఒక నెంబర్ని 2 చేత భాగించినప్పుడు 1 అనేది రిమైండర్గా మిగిలితే లేదా ఆ 2 అనే ఆ నెంబరు 2 చేత నిశ్శేషంగా భాగింపబడలేని సంఖ్యను ఏమంటామంటే ఆడ్ నెంబర్ అంటాం. సో వాట్ ఈజ్ కాల్డ్ హార్డ్ నెంబర్ అంటే, ఏదైనా ఒక సంఖ్యను 2 చేత భాగించినప్పుడు ఆ సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య 2 చేత భాగించినప్పుడు అది నిశ్శేషంగా భాగింపబడదు, ఏదో ఒకటి మిగిలిపోతుంది. 1 లేదంటే ఎంతైనా మిగిలిపోతే ఆ సంఖ్యలను ఏమంటామంటే ఆడ్ నెంబర్స్ అంటాం. ఈ ఆడ్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే సచ్ యాజ్ 1, 3, 5. సో ఆడ్ నెంబర్స్ అనేవి మీకు చెప్పాలంటే ఇయర్. ఎస్. సో 1 అనేది ఆడ్ నెంబర్, 3 is the odd number, 5 is the odd number, 7 is the odd number, 9 is the odd number. సో ఆడ్ నెంబర్స్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది. 2 చేత ఏదైనా ఒక సంఖ్యను భాగించినప్పుడు అది 2 చేత భాగింపబడక శాసంగా అంటే రిమైండర్గా 1 అనేది మిగిలిపోతుంది. అలాంటి నెంబర్లు ఏమంటామంటే హార్డ్ నెంబర్స్ అంటాం. అండర్స్టాండ్? సో హార్డ్ నెంబర్స్ని మనం ఎప్పుడైనా గుర్తించడానికి ఏదైనా ఒక మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఒక సంఖ్య ఇచ్చి ఈ క్రింది సంఖ్యలో బేసి సంఖ్యను గుర్తించండి అంటే లాస్ట్ డిజిట్ కనుక, ఇఫ్ ఇట్ ఈజ్ లాస్ట్ డిజిట్ ఈజ్ 1, 3, 5, 7, 9, లాస్ట్ డిజిట్ కనుక 1, 3, 5, 7, 9 కనుక ఉంటే ఆ నెంబర్స్ అన్నీ కూడా ఏంటంటే హార్డ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2021, నెక్స్ట్ ఇయర్ 2021 అండి. ఈ 2021లో లాస్ట్ డిజిట్ ఏంటంటే 1. సో లాస్ట్ డిజిట్ అనేది 1 కాబట్టి 1 అనేది హార్డ్ నెంబర్ కాబట్టి ఈ 2021 అనేది హార్డ్ నెంబర్. ఓకే. సో హార్డ్ నెంబర్ని ఎలా గుర్తించాలి అంటే లాస్ట్ డిజిట్ అనేది ఆ సంఖ్యలో ఉండేటువంటి చివరి సంఖ్య 2 చేత భాగిస్తుందా, భాగింపబడలేదా. భాగిస్తే అది ఈవెన్ నెంబరు, భాగింపబడకపోతే అది హార్డ్ నెంబర్. ఆడ్ నెంబర్ని మనం ఏమంటామంటే మన తెలుగులో ఏమంటామంటే బేసి సంఖ్య అంటాం. అండర్స్టాండ్? సో ఈవెన్ నెంబర్స్ తర్వాత ఆడ్ నెంబర్స్ గురించి మనం నేర్చుకున్నాం. సంఖ్యలు 2 రకాలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే 2 చేత నిశ్శేషంగా భాగింపబడతాయి. 0 అనేది సరి సంఖ్యగా చెప్తున్నాను ఎందుకంటే 0/ఎనీథింగ్, 0ని ఏ సంఖ్య చేత భాగించినా 0గా మిగులుతుంది కాబట్టి 0 అనేది సరి సంఖ్య. 0 అనేది అతి చిన్న సరి సంఖ్యగా మనం చెప్తుంటున్నాం. సో ఆడ్ నెంబర్స్లో అలాగే ఆడ్ నెంబర్స్లో కూడా వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్లో కూడా స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఏంటంటే అతి చిన్న ఆడ్ నెంబర్ ఏంటి, అతి చిన్న బేస్ సంఖ్య ఏంటంటే 1ని మనం అతి చిన్న బేస్ సంఖ్య గుర్తించడం జరుగుతుంది. ఇది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. అసలు ఈ నెంబర్స్లో ఉండేటువంటి కొన్ని రకాలు చెప్పడం జరిగింది. 1 ఈవెన్ నెంబర్స్, 2 ఆడ్ నెంబర్స్. ఇప్పుడు నౌ వీ కెన్ గో ఫర్ నెంబర్ సిస్టంలో కొన్ని నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈజ్ హౌ మెనీ ఫింగర్స్ ఇయర్, ఇవి ఇక్కడ ఎన్ని ఫింగర్స్ అంటే మీరు చెప్తారు ఎస్ 1, 2, 3, 4 ఎస్. సో వీ కెన్ కౌంట్ ఇయర్ అంటే మనం కౌంట్ చేయగలుగుతున్నాం, ఈ 4ని కౌంట్ చేయగలుగుతున్నాం. సో కౌంట్ చేసేటువంటి నెంబర్స్ అన్నిటినీ కూడా మనం ఏమంటామంటే విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. నెంబర్ సిస్టంలో ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ చేస్తున్నానండి. ఈ నెంబర్ సిస్టంలో ఒకటి న్యాచురల్ నెంబర్స్ అనేవి ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ని తెలుగులో ఏమంటామంటే సహజ సంఖ్యలు అంటాం. సహజ సంఖ్యలు అంటే ద నెంబర్స్ విచ్ కెన్ కౌంటబుల్, అంటే మనం కౌంట్ చేయగలిగే నెంబర్ని అన్నింటినీ కూడా న్యాచురల్ నెంబర్స్ అంటాం. వీటిని సహజ సంఖ్యలు అంటాం. ఏంటి సార్ కౌంట్ చేసే నెంబర్స్ అంటే 0ని మనం కౌంట్ చేయలేమండి. వీ కెనాట్ కౌంట్ ద 0. సో ఇక్కడ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయంటే వీ కెనాట్ కౌంట్ ఇట్, కౌంట్ చేయలేం. 0ని మనం కౌంట్ చేయలేం కాబట్టి న్యాచురల్ నెంబర్స్లో 0 అనేది ఉండదు. యూ అండర్స్టాండ్ ఇట్? న్యాచురల్ నెంబర్స్ అంటే మనం ఏదైనా ఒక నెంబర్ని కౌంట్ చేయగలిగితే ఆ నెంబర్స్ అన్నిటిని ఏమంటామంటే న్యాచురల్ నెంబర్స్ అంటాం. సహజ సంఖ్యలు అంటాం. సహజ సంఖ్యలు అంటే లెక్కించడానికి వీలుగా ఉండేటువంటి అంకెలను లేదా సంఖ్యలను ఏమంటామంటే సహజ సంఖ్యలు అంటాం. ఎస్. ఈ పెన్ కాస్ట్ ఎంత అంటే దిస్ ఈజ్ 5 రూపీస్ కాస్ట్. ఎస్. ఈ పెన్ కాస్ట్ అంటే 5 రూపాయలు కాస్ట్, అంటే 5 రూపాయలు అనేది మనం లెక్కించగలుగుతున్నాం. అంటే ఇందులో చిన్న సంఖ్య కావచ్చు, పెద్ద సంఖ్య కావచ్చు, అంటే లెక్కింపబడడానికి వీలుగా ఉండేటువంటి సంఖ్యలన్నిటిని ఏమంటామంటే సహజ సంఖ్యలు అంటాము. సహజ సంఖ్యల్ని న్యాచురల్ నెంబర్స్ అంటాం ఇంగ్లీష్లో. అందుకే సహజ సంఖ్యలను దేనితో సూచిస్తామంటే ఎన్తో సూచిస్తాం. ఎన్. ఎందుకు రెండు మీకు ఇంగ్లీష్ తెలుగు టెర్మినాలజీ వాడుతున్నానంటే మీకు ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 క్వశ్చన్ కొన్ని సమయాల్లో సహజ సంఖ్యలు అని కాకుండా న్యాచురల్ నెంబర్స్ అని అడగచ్చు.
సో అందుకే ఈ రెండు టెర్మినాలజీని మనం నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. సో న్యాచురల్ నెంబర్స్ని సహజ సంఖ్యలు అంటాము. ఎన్ డినోట్స్ దట్ న్యాచురల్ నెంబర్స్. ఎన్ అనేది న్యాచురల్ నెంబర్స్ని సూచిస్తుంది. న్యాచురల్ నెంబర్స్ అంటే లెక్కించడానికి వీలుగా ఉండేటువంటి సంఖ్యలు అన్నాను. అంటే లెక్కించడానికి అంటే జీరోని మనం లెక్కించడం. వీ కెనాట్ కౌంట్ ద జీరో. ఓకే, సో అంటే న్యాచురల్ నెంబర్స్లో జీరో అనేది ఉండదు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 లైక్ 1 lakh 2 lakh మిలియన్స్ ట్రిలియన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అవన్నిటిని ఏమంటామంటే మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. అండర్స్టాండ్ హియర్? సో న్యాచురల్ నెంబర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? న్యాచురల్ నెంబర్స్ అనేవి 1తో స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్లో జీరో అనేది ఉండదు. ఎందుకంటే వీ కెనాట్ కౌంట్ ద జీరోని కౌంట్ చేయలేం కాబట్టి న్యాచురల్ నెంబర్స్లో జీరో అనేది ఉండదు. అండర్స్టాండ్ ఇట్? సో న్యాచురల్ నెంబర్ సిస్టంలో ఒక సిస్టమ్, ఒక ప్యాటర్న్ చెప్తున్నాను. న్యాచురల్ నెంబర్స్ మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సహజ సంఖ్యలు అని చెప్పాను. సహజ సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అవి సో అని చాలా వరకు ఉంటాయి. ఓకే, న్యాచురల్ నెంబర్స్ అయింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ న్యాచురల్ నెంబర్స్ తర్వాత ఇంకొకటి చెప్తున్నాను. ఈజ్ 14.6 ఈజ్ న్యాచురల్ నెంబర్. ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ నాకు. 14.6 అనేది న్యాచురల్ నెంబరా అనే క్వశ్చన్ వేసాను ఇక్కడ. మీకు ఐడియా రావాలి. 14.6ని మనం కౌంట్ చేయగలమా? ఈజ్ 14.6 అనేది డెసిమల్ నెంబర్. అంటే దాని తర్వాత ఒక డెసిమల్ ఉంది, అది ఉంది, అంటే పాయింట్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీ కెనాట్ కౌంట్ ఇట్. సో 14.6ని మనం కౌంట్ చేయలేం కాబట్టి 14.6 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. అండర్స్టాండ్? సో తర్వాత న్యాచురల్ నెంబర్స్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే యూ క్యాన్ ఐడియా. హోల్ ఈజ్ నథింగ్ బట్ మొత్తం. మీకు తెలియాలి. ద హోల్ కాలేజ్ అంటాం, లేదంటే మీకు జనరల్ టర్మ్ ఈజ్ ద హోల్ నెంబర్స్. హోల్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎంటైర్ అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే మొత్తం అని అర్థం. అంటే మొత్తం సంఖ్యలన్నింటినీ కూడా, అంటే మొత్తం సంఖ్యలు అంటే ఏం వదిలేసాం? ఇందాక జీరో వదిలేసాం. ఇఫ్ జీరో ఈజ్ యాడెడ్ టు ద న్యాచురల్ నెంబర్స్, ఒకవేళ ఆ జీరోని కనుక ఈ న్యాచురల్ నెంబర్స్కి యాడ్ చేస్తే అవే హోల్ నెంబర్స్. యూ అండర్స్టాండ్ హియర్? జీరోని కనుక ఇఫ్ జీరో ఈజ్ యాడెడ్ ఆర్ ఇఫ్ జీరో ఈజ్ ఇంక్లూడెడ్ ఫర్ దీస్ న్యాచురల్ నెంబర్స్, ఒకవేళ జీరోని కనుక యాడ్ చేస్తే న్యాచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్ అవుతాయి. సో అంటే న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అయినప్పుడు హోల్ నెంబర్స్లో దేంతో స్టార్ట్ అవుతుంది? జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ టోల్ ఇఫ్ జీరో ఈజ్ యాడెడ్ ఫర్ ద న్యాచురల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్కి జీరో యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ అంటున్నాం. హోల్ నెంబర్స్లో డబ్ల్యూ అనేది ఫస్ట్ లెటర్ కాబట్టి దీన్ని దేనితో సూచిస్తామంటే డబ్ల్యూతో సూచిస్తాము. హోల్ నెంబర్స్ని దేంతో సూచిస్తామండి? డబ్ల్యూతో సూచిస్తాము. హోల్ నెంబర్స్ అంటే జీరో అనేది, న్యాచురల్ నెంబర్స్కి జీరో అనేది యాడ్ చేస్తే ఆ నెంబర్స్ని ఏమంటామంటే మనం హోల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్, బట్ వీ క్యాన్ హ్యాడ్ ద జీరో నుంచి న్యాచురల్ నెంబర్స్ని కౌంట్ చేయగలిగితే ఆ నెంబర్స్ని ఏమంటామంటే మనం హోల్ నెంబర్స్ అంటాం. సో న్యాచురల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. దాన్ని ఎన్తో సూచిస్తాం. అది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. హోల్ నెంబర్స్ అనేవి జీరోతో స్టార్ట్ అవుతుంది. ఇది హోల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. సో ఈ హోల్ నెంబర్స్లో ఒక చిన్న క్వశ్చన్ ఈజ్ 3.2 ఈజ్ ఏ హోల్ నెంబర్. 3.2 అనేది హోల్ నెంబర్. ఇది కూడా డెసిమల్ నెంబర్ కాబట్టి ఇది కూడా హోల్ నెంబర్ కాదు. సో అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నెంబర్ సిస్టంలో న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ తర్వాత ఇంకొక నెంబర్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం, ఇంటిజర్స్. సో ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ అన్నాము, తర్వాత హోల్ నెంబర్స్ అన్నాము. న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అయితే, హోల్ నెంబర్స్ అనేవి జీరోతో స్టార్ట్ అయితే, ఇంటిజర్స్ అనేవి ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆఫ్ హోల్ నెంబర్స్. వాట్ ఈజ్ పాజిటివ్? ఎస్, పాజిటివ్ అంటే ఏంటి సార్? జనరల్గా పాజిటివ్ని ప్లస్ అంటాం, నెగిటివ్ని మైనస్ అంటాం. యూ నో దట్ బోత్ ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇంటూ, ఆల్ దీస్ ఆర్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలోనే వస్తుంది. ప్లస్ అంటే అడిషన్, మైనస్ ఈజ్ నథింగ్ బట్ సబ్స్ట్రాక్షన్, ఈజ్ నథింగ్ బట్ తీసివేత, కూడిక, అలాగే భాగాహారం, గుణించడం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ నెంబర్ సిస్టంలో ఉండేటువంటి కామన్ టాపిక్స్. అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. సో ఇందులో పర్టికులర్గా ఇంటీజర్స్ అనేవి ఏమిటి అంటే ద హోల్ నెంబర్స్ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 0, 1, 2, 3, 4 ఇవన్నీ హోల్ నెంబర్స్. ద పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆఫ్ హోల్ నెంబర్స్, ఈ హోల్ నెంబర్స్ యొక్క పాజిటివ్ని నెగిటివ్ని, పాజిటివ్ అంటే +1 అండ్ -1. -1 అనేది నెగిటివ్ నెంబర్ అండ్ +2, -2. సో ప్లస్ అండ్ మైనస్ అంటే నెగిటివ్గా కానీ లేదంటే మైనస్గా అంటే పాజిటివ్గా కానీ ఉండేటువంటి హోల్ నెంబర్స్ అన్నిటినీ ఏమంటామంటే మనం ఇంటిజర్స్ అంటాం.
ఇంటీజర్స్ అంటే ద హోల్ నెంబర్స్ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఆర్ నోన్ యాజ్ ఇంటీజర్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే -6 -7 +7 +6 -5 +5 -1 +2 అంటే మైనస్ ఇవన్నీ కూడా ఉండేటువంటి నెంబర్ అన్నిటినీ కూడా ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్లో 0 కూడా ఉంటుంది, ఎందుకంటే ఇంటీజర్స్ ఆర్ నథింగ్ బట్ హోల్ నెంబర్స్ విచ్ ఇంక్లూడ్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇంటీజర్స్ అనేవి హోల్ నెంబర్సే, కానీ పాజిటివ్ నెగిటివ్ రెండు కలిసి ఉంటాయి కాబట్టి 0 అనేది హోల్ నెంబర్స్లో ఉంటుంది కాబట్టి సో ఇంటీజర్స్ ఆర్ నథింగ్ బట్ హోల్ నెంబర్స్ బట్ విచ్ ఈజ్ యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఓకే, సో దీస్ ఆర్ ఇంటీజర్స్. ఇంటీజర్స్లో 0.6 అనేది ఇంటీజర్ కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ డెసిమల్ నెంబర్. ఆఫ్టర్ దట్ రేషనల్ నెంబర్స్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. పర్టికులర్లీ వై రేషనల్ నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మీన్స్ వీ కెనాట్ కౌంటబుల్. కొన్నిసార్లు మనం కౌంట్ చేయలేం, కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయలేం. వీ కెనాట్ ఎక్స్ప్రెస్ సమ్టైమ్స్. రేషనల్ నెంబర్స్ని ఈ తెలుగులో ఏమంటామంటే అకరణీయ సంఖ్యలు అంటాం. అంటే ద నెంబర్స్ విచ్ కెన్ ఎక్స్ప్రెస్డ్ బై P by Q రూపంలో రాయగలిగేటువంటి సంఖ్యలను ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అంటాం. రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P by Q. ఇయర్ P అండ్ Q ఆర్ ఇంటీజర్స్. ఈ Pలో Qలో ఇంటీజర్స్ ఉండొచ్చు. ఇంటీజర్స్ అంటే ప్లస్ నెంబర్స్ ఉండొచ్చు, మైనస్ నెంబర్స్ ఉండొచ్చు, మనం చెప్పలేం. ఇఫ్ ఇట్ ఈజ్ పాజిటివ్ వేలో చూస్తే 7/5 ఉందండి. 7/5 అనేది 7 అనేది P, 5 అనేది Q. సో 7/5 ఏమంటామంటే మనం అకరణీయ సంఖ్య లేదా రేషనల్ నెంబర్స్ అంటాం. 7/5. సో 7 ఈజ్ ఇంటిజర్, 5 ఈజ్ ఇంటిజర్. బట్ వన్ థింగ్, Q నెవర్ షుడ్ బి 0. Q అనేది 0 కాకూడదు. ఎందుకు అంటే ఇఫ్ ఇట్ ఈస్ Q ఈజ్ 0, ఒకవేళ Q కనుక 0 అయిందనుకోండి, P/0 అయిందనుకోండి, ఐ ఆల్రెడీ టోల్ యూ ఎనీథింగ్ బై 0 ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఆర్ ఇండెఫైన్. సో ఇండెఫైన్ అవుతుంది కాబట్టి Q నాట్ ఈక్వల్ టు 0. Q అనేది 0 కాకూడదు. ఎక్సెప్ట్ దిస్ అంటే P/Q రూపంలో రాయగలిగేటువంటి సంఖ్యలన్నిటినీ ఏమంటామంటే మనం P/Q రూపంలో రాయగలిగేటువంటి సంఖ్యలన్నిటిని ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అంటాం. అంటే 2/3 కానీ, లేదా 5/7 కానీ, లేదా 3/4 కానీ. సో ఈ సంఖ్యలన్నిటినీ ఏమంటామంటే మనం రేషనల్ నెంబర్స్ అంటాం. రేషనల్ నెంబర్స్ అంటే ఇవి P/Q రూపంలో రాయగలిగేటువంటి సంఖ్యల్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. అందరూ గమనించాలి. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్పాలి అంటే రేషనల్ నెంబర్స్లో సచ్ యాజ్ 37/25 ఆర్ 2/3 ఆర్ 3/4 వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ రేషనల్ నెంబర్స్. సో ఈజ్ -2/3 ఈజ్ ఎ రేషనల్ నెంబర్? ఎస్. -2/3 అనేది రేషనల్ నెంబరా అంటే రేషనల్ నెంబర్. ఐ ఆల్రెడీ టోల్ యూ -2 ఈజ్ ఎ ఇంటిజర్. మైనస్ ఆ ప్లస్ అనేది తర్వాత విషయం. 2/3 P/Q రూపంలో రాయగలుగుతున్నాం అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో P/Q రూపంలో రాయగలుగుతున్నాం కాబట్టి అది ఇంటిజర్ అంతే. ఈ P/Q రూపంలో రాయగలిగాం 2/3. ఐ ఆల్రెడీ టోల్ యూ P/Q రూపంలో రాసాం. P అండ్ Q ఆర్ ఇంటిజర్స్ అంటే మైనస్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. సో అది మైనస్లో ఉంది కాబట్టి రేషనల్ నెంబర్ కాదు అనే టాపిక్ ఎప్పుడు కూడా మీ మైండ్లో రాకూడదు. అది P/Q రూపంలో రాస్తున్నామా లేదా, P/Q రూపంలో రాయగలుగుతున్నాం. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ Q నాట్ ఈక్వల్ టు 0. Q అనేది 0 కాదు. కింద అది దీంట్లో ఈ Q అనేది 0 కాదు కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకి రేషనల్ నెంబర్స్ అవుతుంది. సో రేషనల్ నెంబర్స్ అనేవి P/Q రూపంలో రాయగలిగేటువంటి సంఖ్యను మనం రేషనల్ నెంబర్స్ అంటాము. ఈ విషయాన్ని గమనించాలి. సో మనం ఈ లాస్ట్ 2 స్లైడ్స్లో మనం చెప్పుకున్నవి ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ చెప్పుకున్నాం. ఒకటి న్యాచురల్ నెంబర్స్ చెప్పుకున్నాము, అవి కౌంట్ చేసేటువంటి నెంబర్స్ను, అంటే 1 నుంచి స్టార్ట్ చేసాము. రెండవది హోల్ నెంబర్స్ అన్నాము. హోల్ నెంబర్స్ అంటే మొత్తం సంఖ్యలు, అంటే 0తో స్టార్ట్ చేసాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇంటిజర్స్ అనేవి హోల్ నెంబర్సే బట్ పాజిటివ్ అండ్ నెగిటివ్, అంటే మైనస్లో ప్లస్లో ఉంటాయి కాబట్టి దట్ ఈజ్ ఇంటిజర్స్. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ కెన్ ఎక్స్ప్రెస్ బై P/Q ఇన్ ద ఫార్మ్. సో P/Q రూపంలో రాయగలిగేటువంటి నెంబర్స్ అన్నిటిని రేషనల్ నెంబర్స్ అంటాం. సో దాని తర్వాత ఇంకొక నెంబర్ సిస్టమ్ని ఇంకొకటి చెప్తున్నాను, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే పర్టికులర్గా వీ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద టెర్మినింగ్ డెసిమల్. ఒకవేళ ఏదైనా ఒక సంఖ్యని ఒక డెసిమల్తో మనం కంప్లీట్ చేయడం అంటే ఎట్లా అంటే 3.2 అంటే పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ఉంది. సో దెర్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. ఒక డెసిమల్తో కంప్లీట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఎస్.
అది ఓకే. అంటే ఇలా పాయింట్ తర్వాత చాలా వస్తూ ఉంటాయి. అంటే ఒక టెర్మినేషన్ ఉండదు. ఇట్స్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. పాయింట్ తర్వాత డెసిమల్స్ అనేవి చాలా నెంబర్స్ ఉంటాయి. అలాంటి నెంబర్ని ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పై అంటే మీకు తెలుసు, 5 ఈజ్ నథింగ్ బట్ 22/7. 22/7 అంటే మీరు చూడండి, 7 3s are 21, అంటే 1 రిమైనింగ్ ఉంది. సో 1 పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటే 10 అవుతుంది. 7 1s are 7, అంటే 10లో 7 తీస్తే 3 మిగులుతుంది. సో 30 అవుతుంది. 3.14321 లైక్ దిస్. అంటే పై వాల్యూ మీరు కనుక ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే పై ఈజ్ నథింగ్ బట్ 3.1431 ఎట్లా వస్తూ ఉంటుందంటే పాయింట్ తర్వాత చాలా నెంబర్స్. అంటే ఒక టెర్మినేటింగ్ డెసిమల్ అనేది ఉండదు. ఒక దగ్గర క్లోజ్ చేయలేము ఆ నెంబర్ని. సో అలాంటి నెంబర్స్ని ఏమంటామంటే మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఒక డెసిమల్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేం. సో వీ కెనాట్ ఎక్స్ప్రెస్, దట్ మీన్స్ ద నెంబర్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఒక టెర్మినేటింగ్ డెసిమల్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేం. సో అలాంటి నెంబర్స్ని ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఈ జనరల్గా ఇవి √5 కానీ జనరల్గా రూట్స్లో ఉంటాయి ఎక్కువగా. ఇర్రేషనల్ నెంబర్స్లో మీకు చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ √5 వాల్యూ కూడా 2.14214 అట్లా ఉంటుంది. దానికి కూడా ఒక టెర్మినేటింగ్ డెసిమల్ ఉండదు. √3 1.7321 లైక్ దిస్. అంటే అంటే √4 అనేది మళ్ళీ ఇర్రేషనల్ నెంబర్ కాదు. √4 ఈజ్ నథింగ్ బట్ 2. రూట్ ఉన్న ప్రతి నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ అందరూ కూడా. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఇప్పుడు √4 ఉందండి. √4 ఉంది. ఇప్పుడు √4 ఉంది. √4 ఈజ్ నథింగ్ బట్ √2 into √2 ఈజ్ నథింగ్ బట్ √2². సో స్క్వేర్కి రూట్కి పోతుంది కాబట్టి 2 అనేది ఆన్సర్. √4 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే రూట్ రూపంలో ఉంటాయి అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఒక నెంబరు కనుక ఆ నెంబర్ని మనం వాల్యూగా తీసుకొచ్చినప్పుడు ఒక డెసిమల్ అనేది, ఒక టెర్మినేటింగ్ డెసిమల్ అనేది ఉండదు. అంటే ఇది ఒక పాయింట్ తర్వాత చాలా వాల్యూ వస్తుంది. 3.173211 ఇక ఒక పాయింట్ తర్వాత ఇలా డెసిమల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అలాంటి నెంబర్స్ని ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే, అవి మనకి ఇర్రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ చెప్పుకున్నాం. ఇర్రేషనల్ నెంబర్స్ తెలుగులో కరణీయ సంఖ్యలు అంటాం. ఏమంటామండి? కరణీయ సంఖ్యలు అంటాం. ఎగ్జాంపుల్ √5, 3 + √2 5. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. ఈజ్ √3 ఈజ్ ఇంటిజర్ కన్నా ఈజ్ √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అనే క్వశ్చన్ అడిగాను అనుకోండి. ఈజ్ √3 అనేది ఇంటిజర్ కాదు కానీ ఈజ్ √3 అనేది ఇర్రేషనల్ నెంబరే. అండర్స్టాండ్? ఈజ్ √3 ఈజ్ ఇంటిజర్ అంటే ఆల్రెడీ టోల్ యూ, ఇంటిజర్ అనేవి ఓల్ నెంబర్సే కానీ పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటాయి కాబట్టి అవి ఇంటిజర్స్. కానీ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే √3 అనేది ఇర్రేషనల్ నెంబరా కాదా అనే క్వశ్చన్ వస్తే ఎస్, √3 అనేది వాల్యూ చెప్పుకుంటే 1.7321 ఇలా ఉంటుంది కాబట్టి √3 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మనం చెప్పొచ్చు. అండర్స్టాండ్? సో నౌ రియల్ నెంబర్స్, ద నెంబర్స్ విచ్ ఆర్ ఎయిదర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ ఆర్ నోన్ యాజ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏం లేదు సార్, ఏదైనా నెంబరు అయితే ఇర్రేషనల్ నెంబరా లేదంటే రేషనల్ నెంబరా అంటే కర్ణీయ సంఖ్యలు కానీ అయితే ఆ నెంబర్స్ అన్నిటిని ఏమంటామంటే మనం అంటే p/q రూపంలో రాసేటువంటి సంఖ్యలను కానీ లేదంటే ఈ డెసిమల్స్ అనేవి ఎక్కువగా వచ్చేటువంటి నెంబర్స్ని కానీ రేషనల్ నెంబర్స్ అన్నిటికీ మనం ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ √7 or 2/3 ఇవన్నీ కూడా మనకి రియల్ నెంబర్స్లోకి వస్తూ ఉంటాయి. సో నెంబర్ సిస్టంలో మనం చాలా నెంబర్స్ని ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నాం. పర్టికులర్గా ఈవెన్ నెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ కానీ లేదంటే దాని తర్వాత న్యాచురల్ నెంబర్స్, తర్వాత ఓల్ నెంబర్స్, ఇంటిజర్స్, దాని తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ వరకు మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది. నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, మీకు కొన్ని ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇఫ్ 2 ఈజ్ ఈవెన్ నెంబర్, 2 అనేది ఈవెన్ నెంబర్ అండి. ఇఫ్ ఎనీ ఈవెన్ నెంబర్ మల్టిప్లై విత్ ఎనీ నెంబర్, ఏ నెంబర్తో అన్నా మీ క్వశ్చన్ ఏంటంటే ఇక క్లియర్గా చెప్పాలంటే ఏదైనా రెండు సరిసంఖ్యల యొక్క లబ్ధము అంటే గుణించడం, మల్టిప్లికేషన్ అంటాం, గుణించడము. ఏదైనా రెండు సరిసంఖ్యల యొక్క లబ్ధము సరిసంఖ్యే అవుతుంది. రెండు సరిసంఖ్యలు తీసుకోండి, ఒకటి 2 అనుకున్నాను, ఇంకొక సరిసంఖ్య 4 అనుకున్నాను. 2 4 ఎంత అండి? 8 అనేది కూడా సరిసంఖ్యే. అంటే రెండు సరిసంఖ్యల యొక్క లబ్ధం ఏమవుతుందండి? సరిసంఖ్య అవుతుంది.
రెండు సరి సంఖ్యల యొక్క లబ్ధం ఏమవుతుందండి? సరి సంఖ్య అవుతుంది. అండర్స్టాండ్? సో వీ క్యాన్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. నేను అనుకుంటాను సార్, మీరు చెప్తుంది కాదు, నాకు తెలిసిన సరి సంఖ్య ఏంటంటే 14 అనేది సరి సంఖ్య సార్ అన్నారు ఒక స్టూడెంట్. ఇంకొక సరి సంఖ్య చెప్పంటే ఇంకొక సరి సంఖ్య పెద్ద సంఖ్య చెప్దామని చెప్పి 100 చెప్పాడు ఆయన. ఈ రెండు సరి సంఖ్యలే 14 × 100. సో 14 × 100 1400 అవుతుంది. ఇజంట్ ఇట్? ఈ 1400 సరి సంఖ్య. ఎస్, చివరిన 0 ఉంది కాబట్టి 0 అనేది సరి సంఖ్య కాబట్టి 1400 అనేది కూడా సరి సంఖ్యే. అంటే ఏం చెప్తున్నామంటే రెండు సరి సంఖ్యల యొక్క లబ్ధము, ఏదైనా రెండు సరి సంఖ్యలను ఎప్పుడు గుణించినా ఏమొస్తుందంటే సరి సంఖ్యే వస్తుంది. యూ అండర్స్టాండ్ ఇట్? రెండు సరి సంఖ్యల యొక్క లబ్ధం ఏమొస్తుందండి? సరి సంఖ్య వస్తుంది. రెండు సరి సంఖ్యల యొక్క మొత్తము, లబ్ధం అంటే గుణించడము, మొత్తం అంటే కలపడం. ఒకవేళ కలిపామనుకోండి, రెండు సరి సంఖ్యలు కలిపామనుకోండి, 2 + 4 = 6. 6 అనేది కూడా ఏంటండి? సరి సంఖ్య. లేదు పెద్ద సంఖ్య తీసుకుంటాను సార్, నాకు డౌట్ వస్తుంది అనుకుంటే 20 అనేది సరి సంఖ్య. దాంతోపాటు 22 కలిపామనుకోండి, 20 + 22 ఎంత అవుతుందండి? 42 అవుతుంది. 42 అనేది కూడా ఏంటండి? సరి సంఖ్య. అంటే రెండు సరి సంఖ్యల యొక్క లబ్ధము కానీ, రెండు సరి సంఖ్యల యొక్క మొత్తము కానీ, రెండు సరి సంఖ్యల యొక్క తేడా కానీ, తేడా అంటే మళ్ళీ ఇక్కడ మీరు ఇంకో రావాలి. తేడా అంటే ఏంటండి? తేడా అంటే డిఫరెన్స్. డిఫరెన్స్ని ఎలా చూస్తాం? సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ అంటే తీసివేయడు. సో తీసివేద్దాం, రెండు సరి సంఖ్యలు తీద్దాం. ఏదో ఒక పెద్ద సరి సంఖ్య అనుకున్నాను, 20 అనేది పెద్ద సరి సంఖ్య. నా దాంట్లో 20 - 4, 20లోంచి 4 తీసండి 16 వస్తుంది. 16 అనేది ఏంటండి? సరి సంఖ్య. అంటే ఈ 3 ఎగ్జాంపుల్ని ఎట్లా చెప్తున్నానంటే, రెండు సరి సంఖ్యల యొక్క మొత్తము కానీ, రెండు సరి సంఖ్యల యొక్క లబ్ధము కానీ, రెండు సరి సంఖ్యల యొక్క తేడా కానీ ఏమవుతుందంటే సరి సంఖ్యయే అవుతుంది. అండర్స్టాండ్ ఇట్? ఇఫ్ ఎనీ multiplication with two even numbers, or if the difference of two even numbers, or if the addition of two even numbers, always even number. అండర్స్టాండ్? రెండు సరి సంఖ్యల యొక్క మొత్తం కానీ, రెండు సరి సంఖ్యల యొక్క లబ్ధము కానీ, రెండు సరి సంఖ్యల యొక్క తేడా కానీ ఏమవుతుందంటే మనకి సరి సంఖ్య అవుతుంది. అదే బేసి సంఖ్య చూద్దాం సార్. బేసి సంఖ్య, రెండు బేసి సంఖ్యల యొక్క మొత్తం ఏమవుతుంది? 3 అనేది ఒక బేసి సంఖ్య, 7 అనేది బేసి సంఖ్య. 3 + 7 ఎంత అండి? 10. 10 అనేది ఏంటండి? సరి సంఖ్య. అంటే రెండు బేసి సంఖ్యల యొక్క మొత్తము, రెండు బేసి సంఖ్యల యొక్క మొత్తం ఏమవుతుందండి? సరి సంఖ్య అవుతుంది. అదే రెండు బేసి సంఖ్యల యొక్క లబ్ధం ఏమవుతుందండి? లబ్ధం అంటే మల్టిప్లికేషన్. 3 × 7 = 21. 21 అనేది బేసి సంఖ్య. అండర్స్టాండ్? ఒకవేళ 7 - 3 అంటే 4. ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్లో మీరు చూడవలసింది ఏంటంటే 3 + 7. ఇక్కడ 3, 7 అనేవి రెండు బేస్ సంఖ్యలే. 3, 7 అనేవి రెండు బేస్ సంఖ్యలే. రెండు బేస్ సంఖ్యలను కలిపినప్పుడు ఏమొచ్చిందంటే మనకి 10 వచ్చింది. అంటే రెండు బేసి సంఖ్యలను కలిపినప్పుడు రెండు బేసి సంఖ్యల యొక్క మొత్తం ఏమవుతుందంటే సరి సంఖ్య అవుతుంది. రెండు బేసి సంఖ్యల యొక్క లబ్ధం ఏమవుతుంది? 3 ఏళ్ళు 21 అవుతుంది. సో 3 ఏళ్ళు 21 అంటే 21 అనేది ఏమవుతుంది? బేసి సంఖ్య. అంటే రెండు బేసి సంఖ్యల యొక్క లబ్ధము అనేది బేసి సంఖ్యే అవుతుంది. కానీ రెండు బేసి సంఖ్యల యొక్క మొత్తము కానీ, రెండు బేసి సంఖ్యల యొక్క తేడా కానీ ఏమవుతుందంటే సరి సంఖ్య అవుతుంది. యు గాట్ ఇట్? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో రెండు బేసి సంఖ్యల యొక్క మొత్తము లేదా తేడా సరి సంఖ్య అవుతుంది, కానీ రెండు బేసి సంఖ్యల యొక్క లబ్ధం ఎప్పుడు కూడా బేసి సంఖ్య అవుతుంది. అండర్స్టాండ్? సో ఇది మనకి ఓకే. సరి సంఖ్యలు బేసి సంఖ్యలు అన్నారు, బేసి సంఖ్య బేసి సంఖ్య అన్నారు. ఇప్పుడు సరి సంఖ్య రెండు, ఒక సరి సంఖ్య 2 అనుకున్నాను, మరొకటి బేసి సంఖ్య. ఒక సరి సంఖ్య బేసి సంఖ్య యొక్క లబ్ధం ఏమవుతుందండి? 2 × 3 = 6 సరి సంఖ్య అవుతుంది. ఒక సరి సంఖ్య మరియు బేసి సంఖ్య యొక్క లబ్ధము సరి సంఖ్య అవుతుంది. ఒక సరి సంఖ్య మరియు ఒక బేసి సంఖ్య మొత్తం అంటే కలిపామనుకోండి, అది బేసి సంఖ్య అవుతుంది. 2 + 3 = 5. 3 - 2 = 1. అంటే ఒక సరి సంఖ్య మరియు ఒక బేసి సంఖ్య యొక్క మొత్తము కానీ తేడా కానీ బేసి సంఖ్య అవుతుంది. కానీ ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య యొక్క లబ్ధం ఏమవుతుందంటే సరి సంఖ్య అవుతుంది. అండర్స్టాండ్ హియర్? సో ఈ కాన్సెప్ట్ని అందరూ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే దీని మీద కొన్ని క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో నెంబర్ సిస్టంలో తర్వాత ప్రైమ్ నెంబర్ గురించి చెప్పాలి. ప్రైమ్ నెంబర్ని మనం తెలుగులో ఏమంటామంటే ప్రధాన సంఖ్యలు అంటాం. ప్రైమ్ నెంబరు అంటే తెలుగులో ప్రధాన సంఖ్యలు అంటాం. ప్రైమ్ నెంబరు అంటే ఏదైనా ఒక సంఖ్య ఫ్యాక్టర్స్ కనుక ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్, ఇట్స్ ఎ న్యాచురల్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్, ఇట్స్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్. కానీ
వాటికి ఫ్యాక్టర్స్ రెండే అయి ఉండాలి. ఒకటి ఆ నెంబరు, మనం ఏ నెంబర్ అయితే అనుకున్నామో ఆ నెంబరు, రెండవది ఒకటి. దట్ మీన్స్ ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ద ఫ్యాక్టర్స్ ఆర్ డివిజిబుల్ బై 1 అండ్ ద నెంబర్, ఒకటి కానీ లేదంటే అదే సంఖ్యతో భాగింపబడితే ఆ నెంబర్స్ని ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేటువంటి నెంబర్ ఉంది. ఈ 5 నెంబర్స్కి ఫ్యాక్టర్స్ రాయండి. ఒక 5 ఓకే. ఇంకేమైనా పోతుందా? 2 పోతుందా 5లో? పోవట్లే. 3 పోతుందా 5లో? పోవట్లేదు. 4 పోతుందా? పోవట్లేదు. 5 పోతుందా? 5 ఒకటిలో 5. అంటే ఈ 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటండి? 1 మరియు 5. అంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క ఫ్యాక్టర్స్ 1 లేదా అదే సంఖ్య, 5 అనేది అదే సంఖ్య కాబట్టి అలాంటి సంఖ్యలను ఏమంటాం అంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ రెండే అయి ఉండాలి. ఒక ఫ్యాక్టర్ ఏమో 1 అండ్ ద సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ ద సేమ్ నెంబర్. అదే నెంబర్ కనుక ఫ్యాక్టర్ కానీ లేదంటే 1 కానీ అయినప్పుడు ఆ నెంబర్స్ని ఏమంటామంటే మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దాం. 7 ఉంది. 7 ప్రైమ్ నెంబరా కాదా? 7 ఫ్యాక్టర్స్ రాయండి. 1 7s are 7. 2 అనేది 7లో పోవట్లేదు. 2 3s are 6, 2 4s are 8. 3 అనేది పోవట్లేదు. 4 పోవట్లేదు. 5 పోవట్లేదు. అంటే 7ఏ పోతుంది. 7 1s are 7. అంటే 7 అనేది ప్రైమ్ నెంబర్. ఎందుకంటే 7లో 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఒక ఫ్యాక్టర్ ఏంటంటే 1, ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ద సేమ్ నెంబర్, అదే నెంబర్ కాబట్టి 7 అనేది కూడా ప్రైమ్ నెంబర్ అని మనం గుర్తించాలి. ఇప్పుడు 8 అనేది ప్రైమ్ నెంబరా అనే ఒక క్వశ్చన్ వచ్చిందండి నాకు. చూద్దాం. 8 ఫ్యాక్టర్స్ రాయండి. 1 8s are 8, 2 4s are 8, 3 పోవట్లేదు. 4 2s are 8. అంటే ఈ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి? 1 8 2 and 4. అంటే 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం చెప్పాను? 2 ఫ్యాక్టర్సే ఉండాలి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 రెండోది అదే నెంబరు. సో 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అండర్స్టాండ్? సో ప్రైమ్ నెంబర్ అంటే ఏ న్యాచురల్ నెంబర్ అదర్ దాన్ 1, 1 కాకుండా, న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 1 కాకుండా న్యాచురల్ నెంబర్స్లో ఉన్న ఏ నెంబర్ అయినా సరే 1 చేత కానీ లేదా అదే నెంబర్ చేత కానీ డివిజిబుల్ పొందితే ఆ నెంబర్స్ని ఏమంటాం అంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. అండర్స్టాండ్? సో దానికి కొద్దిగా ఎగ్జాంపుల్స్ 2 3 5 7 11 13 17 23 ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైమ్ నెంబర్స్. ఇందులో 2 అనేది ప్రైమ్ ఈవెన్ నెంబర్. 2 అనేది ఈవెన్ నెంబర్ యాక్చువల్గా మీకు తెలుసు. ఒక 2 తప్పించి మిగతా ఏ నెంబర్స్ కూడా మనకి ఏంటంటే ప్రైమ్ ఈవెన్ నెంబర్స్ అవ్వవు. ప్రైమ్ నెంబర్స్లో ఒక 2 తప్ప ఏ నెంబరు కూడా మనకి ఈవెన్ నెంబర్ అవ్వదు. సో 2 ఈజ్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్ అండ్ 2 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. 2 అనేది 2 అనేది సరి ప్రధాన సంఖ్య అంటాం. 2 అనేది సరి ప్రధాన సంఖ్య. అండర్స్టాండ్? సో 2 అనేది సరి ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య అంటే ఆల్రెడీ చెప్పాను, దానికి 2 ఫ్యాక్టర్లు ఉండాలి. ఒకటి అదే నెంబరు, ఇంకొకటి 1 అనేది ఫ్యాక్టర్. సో అది మనకి ప్రైమ్ నెంబర్స్గా చెప్తున్నాం. ఎగ్జాంపుల్ 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ బట్ 6 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. కారణం ఏంటంటే దానికి 6ని కనుక చూసినట్లయితే 6 1 6 are 6, 2 3s are 6. సో ఇందులో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి? 1 2 3 4 4 ఫ్యాక్టర్స్ వచ్చేసాయి. కానీ ప్రైమ్ నెంబర్స్లో ఏం చెప్పాను? 2 ఫ్యాక్టర్సే ఉండాలి. 1 అండ్ ద సేమ్ నెంబర్. సో 6 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదని చెప్పడానికి ఇది ఒక ఎక్స్ప్లెనేషన్. సో దీని తర్వాత ప్రైమ్ నెంబర్ తర్వాత ఇంక ద లాస్ట్ నెంబర్ ఈజ్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ని ఏమంటామంటే దీన్ని తెలుగులో సంయుక్త సంఖ్య అంటాం. కాంపోజిట్ నెంబర్ని ఏమంటామండి? సంయుక్త సంఖ్య అంటాం. కాంపోజిట్ నెంబర్స్ కూడా న్యాచురల్ నెంబర్స్ అదర్ దాన్ 1 కాకుండా మిగతావన్నిటిని కూడా కాంపోజిట్ నెంబర్సే అంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్లో 1 లేదా అదే నెంబర్ చేత డివిజిబుల్ పొందాలి. కానీ కాంపోజిట్ నెంబర్స్లో 1 అదే సంఖ్య, ఆ 2 సంఖ్యలు కాకుండా ఇంకేదైనా సంఖ్య ఉంటే, ఏదైనా సంఖ్య కనుక డివిజిబుల్ పొందితే ఆ సంఖ్యలు ఏమంటామంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 6 ఉందండి. 6లో 1 6 are 6, 2 3s are 6. సో 1 and 6 అంటే 1 6 కాకుండా 2 3 కూడా పోతుంది కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. 2 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు. 2 అనేది 2 ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ కాంపోజిట్ నెంబర్ బికాజ్ 2లో ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. 1 1 and 2. సో కాంపోజిట్ నెంబర్స్ అవ్వాలంటే దట్ నెంబర్ షుడ్ బి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి.
2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి కాబట్టి 2లో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 2 కాబట్టి అది కాంపోజిట్ నెంబర్ కాదు, 2 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు. వేరాజ్ 2 తర్వాత ఒక 4 అనేది ఉంది. 4 చూడండి, 1 4s are, ఇప్పుడు 4 అనేది కాంపోజిట్ నెంబరా కాదనేది ఒక డౌట్ వచ్చింది అనుకోండి. 4 అనే నెంబర్ ఉంది. 4లో ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 4s are 4, 2 2s are 4, అంటే 2 1 4, అంటే ఇందులో ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే ఫ్యాక్టర్స్ 2 కన్నా ఎక్కువ ఉన్న అవన్నిటిని కూడా మనం కాంపోజిట్ నెంబర్స్గానే గమనించాలి. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. సో 4 ఈజ్ ద కాంపోజిట్ నెంబర్, 6 ఈజ్ ద కాంపోజిట్ నెంబర్, అండ్ 8 ఈజ్ ద కాంపోజిట్ నెంబర్. సో ఇక్కడ 2 అనేది మాత్రం కాంపోజిట్ నెంబర్ కాదనేది గమనించాలి. బికాజ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 1 2 3 అండ్ 6. 6 అనేది కాంపోజిట్ నెంబర్, ఎందుకంటే దాంట్లో దాని ఫ్యాక్టర్స్ 1 2 3 అండ్ 6 అనేవి ఉన్నాయి కాబట్టి. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్? కాంపోజిట్ నెంబర్లో స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటండి? స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 4 ఈజ్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. 4 అనేది స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్గా మనం గమనించాలి. ఎందుకంటే 2 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు, 3 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు, ఎందుకంటే 3 అనేది ప్రైమ్ నెంబర్, అందులో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 4 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే 4 ఈజ్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు నెంబర్ సిస్టమ్లో ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో ఒక పోస్ట్ చేయండి. వీఆర్ రెడీ టు డిస్కస్ విత్ యూ పర్టికులర్లీ ఆన్ దిస్ టాపిక్, నో డౌట్ ఇట్. సో ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్గా నేను మీకు మ్యాథ్స్ చెప్తున్నాను. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎస్జీతో మినిమం 24 మార్క్స్కి, టెట్ 1లో టెట్ 2లో ఈ 24 మార్క్స్ గెయిన్ చేసే విధంగా మీ అందరికీ సహకారం అందించడానికి ద గైడ్ అనే ఛానల్ ఎప్పుడు కూడా మీకు ప్రోత్సాహం లభిస్తుంది. సో అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.